తెలంగాణలో రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిందనే చెప్పాలి. ఎక్కడో మూడో ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మొదటి స్థానంలోకి తేవడంలో రేవంత్ ఎంతో సక్సెస్ అయ్యారు. అయితే దీని వెనుక సూపర్ 6 పథకాలతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా రేవంత్ కు ప్లస్ అయింది. ఇవన్నీ కలిసాకే రేవంత్ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ప్రజల్ని ఆకర్షించే పథకాలతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. తద్వారా వారి మనసు టర్న్ చేసుకోగలిగారు. ఆల్టర్నేట్ గా బీజేపీ ఉన్నప్పటికీ దానిని అధిగమించి కాంగ్రెస్ వైపు తెలంగాణ ప్రజలను మలచడంలో రేవంత్ టీం చక్కగా పనిచేసింది. ఇప్పుడు అదే ఫార్ములాను రేవంత్ గురువు చంద్రబాబు ఏపీలో ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం కర్ణాటకలో సూపర్ 6 పథకాలతో ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యి వీటి వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. రేవంత్ సైతం తెలంగాణలో సూపర్ 6 పథకాలను ప్రకటించారు. అక్కడ కూడా కాంగ్రెస్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ సూపర్ 6 పథకాలను ఏపీలో కూడా ప్రకటించేశారు. ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు, నెలకు 1500 రూపాయల సాయం వంటివి ఇందులో ఉన్నాయి. అదే సమయంలో అక్కడ కేసీఆర్ సర్కార్ పై మాదిరిగా ఇక్కడ జగన్ సర్కార్ పై ఒక రకమైన ప్రచారానికి తెరతీశారు. సీఎం జగన్ ని పని అయిపోయిందంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. జూన్ 4 తర్వాత కుర్చీ ఖాళీ చేయాలన్న నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. పొలిటికల్ వ్యూహకర్తల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ శిష్యుడు సునీల్ కొనుగోలు సేవలను వినియోగించుకుంటున్నట్లు మాదిరిగానే ఏపీలో మరో శిష్యుడు రాబిన్ శర్మ తెలివిని ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళంతా కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు పాటిస్తున్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్ పై దుష్ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. మీ ఆస్తుల్ని దోచుకునేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అలాగే ఇప్పుడు ఏపీలో సైతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అదే స్థాయిలో ప్రచారం చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ సక్సెస్ అయ్యారు. పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్ బొమ్మ ఉండడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా ఆయన ఫోటో దర్శనమివ్వడంతో ప్రజల్లో కూడా ఒక రకమైన అపనమ్మకం ఏర్పడిందనే చెప్పాలి. అందుకే భూదోపిడీకి తెరతీశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డిలానే చంద్రబాబు కూడా వ్యవహరిస్తుండడం విశేషం. వాస్తవానికి ఎక్కడైనా గురువుని శిష్యుడు ఫాలో అవుతాడు, కానీ ఇక్కడ మాత్రం శిష్యుడే గురువుని ఫాలో అవుతున్నారు.